హాయ్, వెల్కమ్ టు క్లాస్ 33 AWS విత్ DevOps. ఈ వీడియోలో మనం జెన్కిన్స్ గురించి చూద్దాం. మెయిన్‌గా జెన్కిన్స్ అంటే కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్. అలాగే ఈ కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ అంటే మన దగ్గర ఉన్న ఒక యాప్‌కి సెట్ ఆఫ్ టూల్స్‌ని ఇంటిగ్రేట్ చేయడాన్నే కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ అంటాం. ఒక అప్లికేషన్‌కి అవసరమైన ఇంటిగ్రేషన్ టూల్స్ లైక్ బిల్డ్ చేయడం కోసం, అలాగే ఆటోమేట్ చేయడం కోసం ఇలా సర్టెన్ టూల్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఆ కోడ్‌ని అంతా ఓకే అనుకున్న తర్వాత ఆ యాప్‌ని డెలివరీ చేస్తాం. ఈ అప్లికేషన్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవ్వడం కోసం కొన్ని టూల్స్‌ని అయితే మనం యూజ్ చేస్తాం. ఈ టూల్స్‌ని ఆటోమేటిక్‌గా కంటిన్యూయస్‌గా ఇంటిగ్రేషన్ చేయడాన్నే ఈ కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ అంటాం. అలాగే ఈ కంటిన్యూయస్ డెలివరీ అంటే ఇంటిగ్రేట్ చేసిన అప్లికేషన్‌ని కస్టమర్‌కి డెలివరీ చేయడాన్నే కంటిన్యూయస్ డెలివరీ అంటాం. సో, ఇక్కడ కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూయస్ డెలివరీ ఎందుకంటామంటే, ఈ కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ అనేది యాప్‌లో న్యూ చేంజెస్‌ని మనం చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇంటిగ్రేషన్ జరిగి, ఆ చేంజెస్ అన్నీ టెస్ట్ అయ్యి, తర్వాత ఆ టెస్ట్ అయిన వెంటనే కస్టమర్‌కి డెలివరీ అవుతుంది. సో, ఈ ప్రాసెస్‌ని కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్, అలాగే కంటిన్యూయస్ డెలివరీ అంటాం. సో, సింపుల్‌గా చెప్పాలంటే నా దగ్గర ఒక యాప్ ఉంది. సో, ఇది కస్టమర్‌కి నేను డెలివరీ చేయాలి. లైక్ ఒక ఈకామర్స్ యాప్ తీసుకుంటే, సో, ఈకామర్స్ యాప్ కస్టమర్ ఏం చేస్తారంటే సో, తనకు కావాల్సిన వస్తువులన్నిటిని కూడా యాప్‌లో పర్చేస్ చేయడానికి యాప్ అనేది యూజ్ చేస్తాడు. సో, ఈ అప్లికేషన్‌ని కస్టమర్‌కి డెలివరీ చేయాలి. సో, ఈ యాప్‌ని కస్టమర్ యూజ్ చేస్తున్నప్పుడు ఎటువంటి ల్యాగ్ గాని ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేయకుండా ఉండటం కోసం ఫస్ట్ మనం ఈ యాప్‌కి సంబంధించిన సోర్స్ కోడ్‌లో యూనిట్ టెస్టింగ్ చేస్తాం. సో, నెక్స్ట్ మనం కోడ్ క్వాలిటీని అనాలిసిస్ చేస్తాం. అంటే ఈ స్టాటిక్ కోడ్ అనాలిసిస్ అనేది చేస్తాం. ఈ స్టాటిక్ కోడ్ అనాలిసిస్ చేయడానికి మనం సోనార్ క్యూబ్ అనే ఒక టూల్‌ని అయితే యూజ్ చేస్తాం. సో, ఆ తర్వాత ఆటోమేట్ చేస్తాం. సో, నెక్స్ట్ స్టెప్‌లో కోడ్‌ని మనం డిప్లాయ్ చేస్తాం. సో, మన దగ్గర యాప్ ఉంది. యాప్ యొక్క సోర్స్ కోడ్‌ని మనం యూనిట్ టెస్టింగ్ చేస్తాం. తర్వాత కోడ్ అనాలిసిస్ చేస్తాం. ఆటోమేట్ చేస్తాం. అలాగే డిప్లాయ్ చేస్తాం. సో, ఈ ప్రాసెస్‌లన్నీ మనం మాన్యువల్‌గా చేసి అప్పుడు కస్టమర్‌కి మనం యాప్‌ని అనేది డెలివరీ చేస్తాం. సో, ఈ ఒక్కొక్క ప్రాసెస్ అనేది ఒక్కోసారి వీక్స్ తీసుకోవచ్చు. ఒక్కోసారి మంత్స్ తీసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ అప్లికేషన్. సో, దీన్ని ఓవర్‌కమ్ చేయడం కోసం మనకి CI/CD పైప్‌లైన్స్ అనేవి వచ్చాయి. సో, ఈ CI/CD అంటే కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్, అలాగే కంటిన్యూయస్ డెలివరీ. సో, ఈ యాప్‌ని కస్టమర్‌కి డెలివరీ చేయాలి. సో, డెలివరీ చేసేటప్పుడు ఇక్కడ మనం ఈ యూనిట్ టెస్టింగు, కోడ్ అనాలిసిస్, ఆటోమేషను వీటన్నిటిని గూడా ఈ జెన్కిన్స్ అనేది ఆటోమేట్ చేస్తుంది. లైక్ ఇక్కడ మనం బిల్డ్ చేయడం కోసం ఇక్కడ కోడ్ అనాలిసిస్‌కి సోనార్ క్యూబ్ యూజ్ చేసినప్పుడు, లేక ఇక్కడ టెస్టింగ్‌కి లేదా బిల్డ్ చేయడం కోసం మనం మేవెన్ యూజ్ చేసినప్పుడు, ఇక్కడ ఆటోమేషన్‌కి కుబర్నెటిస్ ఇలాంటివి ఏమైనా యూజ్ చేసినప్పుడు, ఈ సర్వర్‌లో డిప్లాయ్ చేయడం కోసం సో, ఇవన్నీ కూడా మనం మాన్యువల్‌గా చేయకుండా ఇక్కడ CI/CD పైప్‌లైన్ అనేది ఒకటి మనం ఎనేబుల్ చేస్తే సో, ఇక్కడ ఈ యాప్ నుంచి మనం CI/CD పైప్‌లైన్ ఎనేబుల్ చేసి కస్టమర్ అనేవాడికి డెలివరీ చేస్తాం. సో, ఈ ప్రాసెస్‌లోనే ఈ పైప్‌లైన్‌లోనే మనం బిల్డింగు, టెస్టింగు, కోడ్ అనాలిసిస్, ఆటోమేషను, డిప్లాయ్ ఇవన్నీ గూడా ఈ జెన్కిన్స్ అనేది ఆటోమేట్ చేస్తుంది. సో, ఎలా ఆటోమేట్ చేస్తుందంటే మనకి ఏవే టూల్స్ అయితే కావాలో ఆ టూల్స్‌ని మనం ఈ పైప్‌లైన్‌లో ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఈ జెన్కిన్స్ అనేది ఆటోమేటిక్‌గా
కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ని ఇంటిగ్రేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం అప్లికేషన్ కోడ్ అనేది గిట్‌హబ్‌తో మనం జెన్కిన్‌కి ఇంటిగ్రేట్ చేస్తామో, కోడ్ కమిట్ చేసినప్పుడు, కమిట్ చేసిన వెంటనే ఈ పైప్‌లైన్ అనేది ఆ కోడ్‌కి యూనిట్ టెస్టింగ్ చేస్తుంది, కోడ్ అనాలిసిస్ చేస్తుంది, ఆటోమేట్ చేస్తుంది, అలాగే డిప్లాయ్ చేస్తుంది. సో నువ్వు గిట్‌హబ్‌లో ఎప్పుడైతే నీ కోడ్‌కి సంబంధించిన కమిట్ చేస్తామో, ఎవ్రీ కమిట్ చేసినప్పుడు జెన్కిన్ అనేది ఈ జెన్కిన్ పైప్‌లైన్ అనేది ఆటోమేట్ చేసి కంటిన్యూస్‌గా డెలివరీ చేస్తూ ఉంటుంది. సో ఈ జెన్కిన్స్ పైప్‌లైన్స్ అనేవి ఆ ప్రాసెస్ ఎఫిషియన్సీ కోసం అనేది యూజ్ చేస్తారు. సో జెన్కిన్స్‌ని సర్వర్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం ఒక ఇన్‌స్టాన్స్‌ని అయితే లాంచ్ చేయాలి. సో లాంచ్ చేసిన తర్వాత జెన్కిన్స్‌ని అయితే మనం ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో జెన్కిన్‌కి ప్రీ రిక్వైర్మెంట్‌గా మనం జావా అనేది ఇన్‌స్టాల్ చేయాలి. ఎందుకంటే జెన్కిన్స్ అనేది జావాతో రన్ అవుతుంది. సో ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ లాంచ్ సర్వర్‌ని అప్డేట్ చేయాలి. సో సర్వర్ అప్డేట్ అయిన తర్వాత క్లియర్. సో జెన్కిన్ రన్ అవ్వాలంటే మనకి ఖచ్చితంగా జావా కిట్ అనేది కావాలి. సో ఇన్‌స్టాల్ జావా. సో మనం ఆల్రెడీ మిషన్ అప్డేట్ చేసాము. నెక్స్ట్ sudo apt. సో apt ఇన్‌స్టాల్ JDK JRE. ఎస్. సో జావా అయితే ఇన్‌స్టాల్ అవుతుంది. సో వన్స్ జావా ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనం జెన్కిన్స్ అనేది ఇన్‌స్టాల్ చేయాలి. సో జెన్కిన్స్ ఇన్‌స్టాల్ చేయడం కోసం ఫస్ట్ మనం జెన్కిన్స్ డిపెండెన్సీని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ కమాండ్ యూజ్ చేసి మనం జెన్కిన్ డిపెండెన్సీని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకా అప్డేటెడ్ జెన్కిన్స్ కావాలనుకున్నప్పుడు సో జెన్కిన్స్ అఫీషియల్ సైట్కి వెళ్ళి సో గూగుల్కి వెళ్ళి జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ అని కొడితే మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది వస్తుంది. విండోస్ ఓపెన్ చేస్తే విండోస్ ఇన్స్టాలేషన్ చూడొచ్చు. ఒకవేళ మీరు డాకర్లో ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు డాకర్ ఇన్స్టాలేషన్ చూడొచ్చు. సో ప్రజెంట్ మనం అయితే ఉబాంటూ సర్వర్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఉబాంటూ యొక్క ఇన్స్టాలేషన్ అనేది చూడొచ్చు. ఇక్కడ ఇన్స్టాలేషన్ క్లియర్గా ఉంటుంది. సో ఫస్ట్ జావా ఇన్స్టాలేషన్. సో జావా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ అయిందో లేదో మనం చెక్ చేసుకోవాలి. సో జావా వెర్షన్. సో జావా అనేది ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు మనం జెన్కిన్ని ఇన్స్టాల్ చేద్దాం. సో జెన్కిన్ ఇన్స్టాల్ చేసే కన్నా ముందు సో జెన్కిన్ ఇన్స్టాల్ చేయడం కోసం ప్రీ రిక్వైర్మెంట్ని అయితే మనం చెక్ చేసుకోవాలి. సో మినిమం హార్డ్వేర్ రికమెండేషన్ అయితే ఇక్కడ ఉంది చూడండి. సో ర్యామ్ అనేది 256 GB కన్నా ఎక్కువ ఉండాలి. అలాగే స్టోరేజ్ స్పేస్ అనేది 1 GB కన్నా ఎక్కువ ఉండాలి. సో ఫస్ట్ జావా అయితే మనం ఇన్స్టాల్ చేయాలి. జావా ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం వీటి యొక్క డిపెండెన్సీని అయితే మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఇన్స్టాలేషన్ సెటప్ని అయితే తీసుకున్నాను. ఆల్రెడీ నేను కాపీ చేసి పెట్టుకున్నాను లింక్ని. సో కాపీ, ఇన్సర్ట్. సో డిపెండెన్సీని డౌన్లోడ్ చేసిన తర్వాత డిపెండెన్సీని అప్డేట్ చేయాలి. సో డిపెండెన్సీ అప్డేట్ అయిన తర్వాత apt get install jenkins. ఎస్. సో జెన్కిన్స్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో జెన్కిన్ ఇన్స్టాల్ అయిన తర్వాత జెన్కిన్ని మనం ఎలా లాగిన్ అవ్వాలనేది చూద్దాం. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీకు
ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సో మీకు ఇఫ్ ఎనీ అప్డేట్స్ వచ్చినప్పుడు మీరు ఈ సో ఏదైనా అప్డేట్స్ వచ్చినప్పుడు ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో ఏదైనా అప్డేట్స్ వచ్చినప్పుడు ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీకు దొరుకుతుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు ఈ ప్రాసెస్ని మీరు కాపీ చేసుకొని మీరైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ జెన్కిన్ రన్ అవ్వాలంటే ఖచ్చితంగా జావా అనేది ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ జావా ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం జెన్కిన్స్ని అయితే ఇన్స్టాల్ చేయాలి. సో జెన్కిన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత క్లియర్. కొన్నిసార్లు జెన్కిన్స్ అనేది ఆటోమేటిక్గా ఎనేబుల్ అవ్వదు. సో అలాంటప్పుడు మనం జెన్కిన్స్ని ఎనేబుల్ చేయాలి. సో ఎనేబుల్ చేసిన తర్వాత జెన్కిన్స్ సర్వీస్ని స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ అయిన తర్వాత జెన్కిన్స్ సర్వీస్ స్టార్ట్ అయిందో లేదో చెక్ చేయడం కోసం systemctl స్టేటస్ జెన్కిన్. సో జెన్కిన్ అనేది ఎనేబుల్ అయింది. సో యాక్టివ్లో రన్నింగ్లో ఉంది. సో ఇప్పుడు మనం ఈ జెన్కిన్స్ పోర్టల్లోకి ఎలా వెళ్ళాలో చూద్దాం. సో ఈ సర్వర్ అనేది క్లోజ్ అయిపోకుండా ఉండడం కోసం మనం దీన్ని గూగుల్కి పింగ్ చేద్దాం. సో సర్వర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మన EC2 యొక్క పబ్లిక్ IP తీసుకొని బ్రౌజర్లో వేయాలి. సో ఇక్కడ మన జెన్కిన్ అనేది బై డిఫాల్ట్గా 8080 పోర్ట్లో రన్ అవుతుంది. సో జెన్కిన్స్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో ఈ అడ్మినిస్ట్రేషన్ పాస్వర్డ్ కోసం మనం ఇక్కడ ఈ ఫోల్డర్ని అయితే కాపీ చేసుకొని ఈ పాత్ని కాపీ చేసుకొని మన సర్వర్కి వెళ్ళి సర్వర్లో ఫస్ట్ క్లియర్ క్యాట్ ఆ పాత్రను అయితే ఎంటర్ చేయండి. ఈ పాత్రలో ఉన్న పాస్వర్డ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఈ పాస్వర్డ్ని కాపీ చేసుకొని మనం ఇక్కడైతే పేస్ట్ చేయాలి. కంటిన్యూ. సో ఇప్పుడు మనం జెన్కిన్స్ అనేది కలెక్షన్ ఆఫ్ ప్లగిన్స్. సో మనం ఏ ప్లగిన్స్ అయినా యూజ్ చేసుకొని మన అప్లికేషన్ అయితే మనం కంటిన్యూస్గా మన అప్లికేషన్కి ఇంటిగ్రేట్ చేసుకొని డెలివరీ చేయొచ్చు. లైక్ క్యూబర్నెటిస్లో మన అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకున్నప్పుడు సో డాకర్ ప్లగిన్ని మనం ఇన్స్టాల్ చేసుకొని డాకర్లో మన కోడ్ని అయితే మనం మన అప్లికేషన్ అయితే డిప్లాయ్ చేయొచ్చు. సో ఇట్లా నెంబర్ ఆఫ్ ప్లగిన్స్ అనేది మనకి సజెస్ట్ చేస్తుంది. సో ఇన్స్టాల్ ప్లగిన్స్. సో ప్లగిన్స్ ఇన్స్టాల్ అవుతాయి. సో మనం సర్వర్ ఎండ్ అయిపోకుండా గూగుల్లో పింగ్ చేద్దాం. ఇక్కడ ప్లగిన్స్ అని ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత యూజర్ నేమ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. సో యూజర్ నేమ్ మనం డెమో పర్పసే కాబట్టి అడ్మిన్ అని ఇస్తున్నాను. పాస్వర్డ్ కూడా అడ్మినే. సో యూజర్ నేమ్ Jenkins12. ఇక్కడ మీరు ఏ యూజర్ నేమ్ అయినా వేయచ్చు. సో ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాలి. సో Jenkins12@gmail. సేవ్ అండ్ కంటిన్యూ. సో ఇక్కడ ఈ ఇన్స్టాన్స్ని మనం కాపీ చేయటం ఈ జెన్కిన్స్ పోర్టల్లోకి లాగిన్ అవ్వడం కోసం ఇది వెబ్సైట్ యొక్క లింకు. అలాగే సేవ్ అండ్ కంటిన్యూ. స్టార్ట్ యూజింగ్ జెన్కిన్స్. సో జెన్కిన్స్ యొక్క డాష్బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ న్యూ ఇంటర్న్ అని కొడితే ఇక్కడ మనం మన అప్లికేషన్ అయితే మనం దీనికి జెన్కిన్స్లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అలాగే బిల్డ్ హిస్టరీ అంటే సో మన అప్లికేషన్ ఎన్నిసార్లు బిల్డ్ చేస్తున్నాం అనేది ఆ బిల్డ్ హిస్టరీ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. సో మేనేజ్ జెన్కిన్స్లోకి వెళ్తే సో ఇక్కడ మనకి
ప్లగిన్స్ డౌన్లోడ్ ఎక్స్ట్రా నీకు ఏమైనా ప్లగిన్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవడానికి. సో నువ్వేమైనా క్లౌడ్ని నువ్వు అటాచ్ చేయాలి, లైక్ EC2ని మన వర్కర్ నోడ్గా మాస్టర్ నోట్స్గా నువ్వు చేయాలనుకుంటే ఆ క్లౌడ్స్ని లైక్ అజూర్ని కానీ AWSని కానీ మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇక్కడ నోట్స్ అంటే సో జెన్కిన్ మాస్టర్ నోడ్ స్లేవ్ నోట్స్ని మనం కాన్ఫిగర్ని ఇక్కడ చేసుకుంటాము. సో సెక్యూరిటీ ఇవన్నీ కూడా ఇంకా క్రెడెన్షియల్కి సంబంధించినవి. సో ఇప్పుడు నీ దగ్గర ఏమైనా గిట్ క్రెడెన్షియల్ ఉంది, సో నువ్వు గిట్ని దీనికి ఇంటిగ్రేట్ చేయాలనుకున్నప్పుడు సో గిట్ క్రెడెన్షియల్స్లో సో మనం రియల్ టైంలో గిట్ క్రెడెన్షియల్స్ అనేవి ప్రైవేట్గానే ఉంటుంది. పబ్లిక్ గిట్ని అయితే ఎవరు యూజ్ చేయరు. సో ప్రైవేట్ గిట్ రిపాజిటరీని అయితే యూజ్ చేస్తారు. సో ఈ ప్రైవేట్ గిట్ రిపాజిటరీని జెన్కిన్స్కి ఇంటిగ్రేట్ చేయాలంటే సో ఈ జెన్కిన్స్లో మనం ఖచ్చితంగా ఆ ప్రైవేట్ రెపో యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ సిస్టమ్ ఇన్ఫర్మేషన్స్, సిస్టమ్ లాగ్స్, సో ఇవన్నీ మన సిస్టమ్ యొక్క ప్రీ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటుంది. సో ఏమైనా జాబ్ యొక్క ట్రబుల్ షూట్ చేయడం కోసం అవన్నీ కూడా ఇందులో ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఒక శాంపిల్ జాబ్ని అయితే మనం ఇంటిగ్రేట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ ఫ్రీ స్టైల్ జాబ్ని అయితే మనం చూద్దాం. సో యాక్చువల్గా రియల్ టైంలో ఫ్రీ స్టైల్ జాబ్ అనేది యూజ్ చేయరు, అందులో కూడా పైప్లైన్ అనేది యూజ్ చేస్తారు. మల్టీ బ్రాంచ్ పైప్లైన్స్ ఇవి యూజ్ చేస్తారు. సో బట్ మనకు బేసిక్ ఒక ఐడియా కోసం మనం ఒక ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ని అయితే బిల్డ్ చేద్దాం. సో ఫస్ట్ డెమో జాబ్ 1. సో మనం సో ఫ్రీ టైల్ డెమో జాబ్ని అయితే మనం చేసాం. సో ఫస్ట్ శాంపిల్ జాబ్. సో ఇక్కడ నువ్వు ఒకవేళ మన కోడ్ అనేది గిట్ నుంచి మనం ఎనేబుల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ గిట్ యొక్క రిపాజిటరీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ గిట్ యొక్క లింక్ని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, లైక్ దీన్ని. ఈ గిట్ URLని అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. అలాగే పారామీటరైజ్డ్ అంటే మనం ఈ పారామీటరైజ్డ్ జెన్కిన్స్ అనేది ఏంటంటే సో ఇప్పుడు మనకి గిట్ బ్రాంచ్లో 3 బ్రాంచ్లు ఉంటాయి. మెయిన్ బ్రాంచ్ ఉంటుంది, అలాగే నీకు ఇంకేమన్నా బ్రాంచ్లు నువ్వు మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆ బ్రాంచ్లు కూడా మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకుంటే సో మనం బిల్డ్ చేసినప్పుడు ఆ బిల్డ్ అనేది ఏ బ్రాంచ్లో బిల్డ్ అవ్వాలి, ఏ బ్రాంచ్ నుంచి తీసుకొని బిల్డ్ చేసుకోవాలనేది మనం ఇక్కడ పారామీటరైజ్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ మనం ఇంటిగ్రేట్ చేయాలనుకున్నప్పుడు సో గిట్ అని ఇక్కడ మనం ఈ URLని ఎంటర్ చేస్తాం. ఇక్కడ క్రెడెన్షియల్స్ అయితే నన్ను ఉంది కదా, ఇన్ కేస్ ఇప్పుడు మనం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా రియల్ టైంలో ప్రైవేట్ రిపాజిటరీని యూజ్ చేస్తారని. సో ప్రైవేట్ రిపాజిటరీని యూజ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి క్రెడెన్షియల్స్ అనేవి ఉండాలి. సో ఇక్కడ అడ్వాన్స్డ్కి వెళ్ళి క్రెడెన్షియల్ని అయితే మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నీకు ఈ క్రెడెన్షియల్స్ అనేవి ఇంతకు మనం అక్కడ చూపించాం కదా, క్రెడెన్షియల్స్ అనే ఒక పారామీటర్ దగ్గర. సో అక్కడ మనం క్రెడెన్షియల్ అనే కాంపోనెంట్ దగ్గర చూపించాం కదా, అక్కడ మనం క్రెడెన్షియల్ని అయితే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం యూజ్ చేసేది పబ్లిక్ రెపోనే కాబట్టి క్రెడెన్షియల్స్ అయితే అవసరం లేదు. సో ఇక్కడ బ్రాంచ్ అనేది మనం స్పెసిఫై చేయాలి. ఇన్ కేస్ మనం పారామీటరైజ్డ్ బ్రాంచ్ చేసినప్పుడు కూడా మనం బ్రాంచ్ అయితే స్పెసిఫై చేయాలి. సో నా మాస్టర్ అని చెప్పి ఎంటర్ చేశాను. సో ఈ పెళ్లి ట్రిగర్లు ఇవన్నీ వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. సో ఈ వీడియోలో మనం ఒక శాంపిల్ ప్రాజెక్ట్ని అయితే ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. సో బిల్డ్ సెటప్. ఇక్కడ నువ్వు ఒకవేళ నీకు ఎక్స్ట్రాగా ఇప్పుడు నువ్వు లాంచ్ చేసిన అప్లికేషన్లో సర్వర్లో ఏమైనా ఎక్స్ట్రాగా కొన్ని కమాండ్స్ నువ్వు రన్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనం కమాండ్స్ని అయితే ఎంటర్ చేసి రన్ చేయొచ్చు. ఇలాంటి కమాండ్స్ నువ్వు ఎంటర్ చేసి రన్ చేయొచ్చు. సో బట్ ఇప్పుడైతే నేను ఏమైనా రన్ చేయట్లేదు. సో అప్లై
అండ్ సేవ్. సో వర్క్ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది ఇప్పుడు. ఫస్ట్ మనం బిల్డ్ చేసినప్పుడు వర్క్ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో బిల్డ్ నౌ. సో బిల్డ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే బిల్డ్ మీద క్లిక్ చేయగానే బిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇలా చూపిస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ సో జెన్కిన్స్ అనే ఫోల్డర్ దగ్గర వర్క్ స్పేస్ అనేది ఒకటి క్రియేట్ అయింది. అందులో క్రెడెన్షియల్స్ మనం గిట్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి గిట్ నుంచి ఈ ఫైల్ని అయితే మనకి అది తీసుకుంది. సో గిట్ యూఆర్ఎల్లో మనం ఇచ్చిన ఈ demo.tech అనే ఒక వెబ్సైట్ని అది క్లోన్ చేసుకుంది. సో ఇట్లా మనకి క్లోన్ అయితే జరిగింది. సో ఇలా మనకి బిల్డ్ అయితే జరిగింది. సో ఇన్ కేస్ ఒకవేళ ఎర్రర్స్ వస్తే మీకు ఎలా, ఒకవేళ ఏదైనా ఒక ఎర్రర్ వచ్చింది అనుకో, అది ఎలా ఉంటుందో చూద్దాం. డాష్బోర్డ్ demo1. సో ఇప్పుడు మనం బిల్డ్ చేసిన ప్రాజెక్ట్లో ఏదైనా కాన్ఫిగరేషన్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ కాన్ఫిగరేషన్ అనేది క్లిక్ చేస్తే మనకి మన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో జాబ్ 23 అని నేను ఎడిట్ చేశాను. అలాగే ఇక్కడ ఈకో అనే దాని గురించి ఎగ్జిక్యూట్ షెల్ దగ్గర ఈకో వెల్కమ్ టు జెన్కిన్స్. సో జెన్కిన్స్ అనేది అని ఇచ్చాను info.txt. సో ఇలా ఇచ్చి ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను బిల్డ్ చేస్తాను దీన్ని. బిల్డ్ నౌ. సో బిల్డ్ అనేది కంప్లీట్ అయింది. ఫినిష్ అయింది. చివరిలో మనం ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్ కూడా ఇది ఎగ్జిక్యూట్ చేసింది. ఈకో వెల్కమ్ టు జెన్కిన్స్. సో ఇలా మనం ఒక శాంపిల్ ప్రాజెక్ట్ని అయితే మనం బిల్డ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం వర్కర్ నోడ్ని ఎలా జెన్కిన్ మాస్టర్ నోడ్ని వర్కర్ నోడ్ని ఎలా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.